హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుంటారు కదూ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో కోసం మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక మన వీడియోలోకి వెళ్తే, ఈరోజు నేను హెయిర్ పిన్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ హెయిర్ పిన్స్ వీడియో చూసి మీకు ఈ హెయిర్ పిన్స్ ఏ విధంగా నచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారా? నేను ఈరోజు మీకు కళల కోసం చెప్దాం అనుకుంటున్నాను. మరి వింటారా? మరి మనిషి కళలు అనేవి అందమైనవి, మనిషి కళలు అపరూపమైనవి, మనిషి కళలు అనంతమైనవి, మనిషి కళలు బంగారంతో సమానమైనవి, మనిషి కళలు విలువైనవి, మనిషి కళలు బాధ్యతను తెలిపేవి, మనిషి కళలు మరుపురానివి. మనిషి కళలు అనేవి ఎన్నటికైనా తీరేవి కానివి కొన్ని, మనిషి కళలు ఎప్పటికైనా తీరనివి కొన్ని, మనిషి కళలు ఉన్నతమైనవి కొన్ని, మనిషి కళలు బాధను తెలిపేవి కొన్ని, మనిషి కళలు నిజమైనవి కొన్ని, మనిషి కళలు నిజం కానివి మరికొన్ని, మనిషి కళలు ప్రేమ కోసం కొన్ని అయితే, మనిషి కళలు బంధుత్వాలుగా కలిపేయడం కోసం మరికొన్ని, మనిషి కళలు ఆనందాల కోసం కొన్ని, మనిషి కళలు భవిష్యత్తులో బాట కోసం మరికొన్ని. ప్రతి మనిషి జీవిత కాలంలోని కళలు అనేవి ఉంటాయి. కళలు కనని కనులు కానీ, కళ కనని మనిషి కానీ లేరు. కళలు చాలా విధంగా వస్తాయి. ప్రతి మనిషికి కళలు రావడం అత్యంత సాధారణమైనది. అలిసిన కనుల మాటున మనస్సులో ఉండే భావాలను పొందికగా అమర్చి ప్రతిబింబించేదే కళ. కళ అనేది సంతోషం నుంచి కానీ, బాధ నుంచి కానీ రావచ్చు. కళలు ఎప్పటికైనా జరిగేవైనా రావచ్చు, జరగనివి కూడా రావచ్చు. కళ పగటిపూట కానీ, రాత్రి సమయంలో కానీ రావచ్చు. కొన్ని కళలు మనం వెళ్ళే మార్గానికి హెచ్చరింపుగా ఉంటే, మరికొన్ని కళలు అనేవి మనం వెళ్ళే మార్గానికి ఉపయోగపడేలా కూడా ఉంటాయి. ఈ ప్రపంచంలో కళ అనేది ఒక కళ మనకు శాశ్వతంగా దూరమైన వ్యక్తులను కూడా మనతోనే ఉన్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు కూడా చేస్తుంది. ఒక కళ మన మనసుకి తెలియని ఒక అందమైన సాత్వనను, అనుభూతిని కూడా కలిగిస్తుంది. మనకు తెలియని ధైర్యాన్ని కూడా కలిగిస్తుంది. అదే ఈరోజు ఇంకా ముందుకు చాలాసార్లు అనుభవమైనది, కానీ అది కళ అని తెలుస్తుంది. నా నిజ జీవితంలో ఎన్నటికీ జరగదు అని తెలుసు. ఆ కొద్ది సమయం మాత్రం నా మనసుకి చాలా ప్రశాంతత కలుగుతుంది. మనిషి కళల్లో పేద కళలు కూడా ఉంటాయి. మనిషి యొక్క ఆనందాలను, సంతోషాలను, దుఃఖాలను, కష్టాలను అన్నిటినీ కళలో ప్రతిబింబిస్తాయి. మనకు అందనంత ఎత్తుకు తిరుగురాని లోకాలకు వెళ్ళిన వ్యక్తులు మనతో ఉన్నట్టే మనకు వారి జ్ఞాపకాలను మన కన్నులతో ఉండేలా చేసేదే కళ. కళకు మనకు అందమైన స్నేహితులు, అందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేవే కళలు. ఎవరి మనస్థితికైనా చాలా ప్రశాంతత మరియు అంతులేని ఆనందాన్ని కళలు మనకు తెలియజేస్తాయి. కళ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో, నిజ జీవితంలో వచ్చే అందమైన జ్ఞాపకాలను కానీ, లేదా అందమైన చిరస్మృతులను కానీ తెలియజేస్తాయి. మీకు ప్రతినిత్యం వచ్చే కళలు మీ భవిష్యత్తు బాటకి కానీ, వర్తమానానికి కానీ దిక్సూచిగా ఉండే కళలు రావాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ప్రతినిత్యం వచ్చే కళల్లో అంతా మంచి జరగాలని నా మంచి మనసుతో మీ అందరికీ ప్రతినిత్యం మంచే జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీకు వచ్చే ఒక చక్కటి మంచి కళ మీ యొక్క జీవితానికి ఒక బాటగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మన వీడియోలోకి వెళ్తే ఈరోజు నేను హెయిర్ పిన్స్ని డిజైన్ చేశాను. బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఏ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ ఫ్రెండ్స్. మీకు నా దగ్గర నుండి ఏ విధమైన వీడియోలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారా మరి? ఫ్రెండ్స్, అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా ఎవరైనా చేసుకునే విధంగా ఈ హెయిర్ పిన్ను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ట్రై చేస్తారా మరి మీరు? ఒకవేళ మీరు ట్రై చేస్తే మీకు ఏ విధంగా ఈ హెయిర్ పిన్ డిజైన్ వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేస్తారా మరి? ఇంకా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 3 టైప్స్ ఆఫ్ హెయిర్ పిన్స్ని డిజైన్ చేయడం జరిగింది. నేను కూడా నా యొక్క కళని ఈ యూట్యూబ్ వీడియో ద్వారా నిజం చేసుకుందామని అనుకుంటున్నాను. మరి నా యొక్క కళకు మీరు ప్రోత్సాహాన్ని అందిస్తారు కదా మరి? ప్లీజ్ ఫ్రెండ్స్, మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. మీకు ఏ విధమైన కళలు అందమైన ఆనందాన్ని కలిగిస్తాయో నాకు మీ కళల గురించి కానీ ఈ హెయిర్ పిన్స్ డిజైన్స్ గురించి కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారా మరి? ఫ్రెండ్స్, ఇంకో రకం హెయిర్ పిన్ డిజైన్ చేస్తున్నాను. ఎలా ఉందో చూసి చెప్పండి. మీకు కావలసిన ఇంకో ఎన్నో వీడియోస్ని, మీకు కావలసిన డిజైన్స్ని నేను చేస్తాను. జస్ట్ కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు కావలసిన వీడియోస్ని కానీ మీకు నచ్చే విధంగా డిజైన్ చేస్తూ మరిన్ని వీడియోస్ని మీతో షేర్ చేసుకోగలను. ఫ్రెండ్స్, నా నుండి వచ్చే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా మరిన్ని డిజైన్లు నా నుండి మీరు కోరుకుంటే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఇలానే ఉంటే మీ ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా, మీకు తెలిసిన వాళ్ళ ద్వారా మీరు నాకు సపోర్ట్ చేస్తుంటే మరిన్ని వీడియోలు చేస్తాను. ఫస్ట్ వీడియోకి ఇప్పటికీ నేను చాలా డిఫరెన్స్ చూపిస్తున్నాను. ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ మరి నాకు ఉంటుంది కదా. ఏ విధమైన వీడియోస్ కానీ
ఇంకేమైనా డిజైన్స్ కావాలంటే మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారా మరి? ఇంకా మీ ముందు ముందు రాబోయే వీడియోలో మీకు మన తెలుగింటి వంటలు కుకింగ్ వీడియోస్ కూడా చేయబోతున్నాను. మరి ఆ వీడియోస్ని కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారా మరి? నేను తెలుగులో చదువుకున్న వారికి కానీ చదువుకోలేని వాళ్ళకి కానీ మన తెలుగు సాంప్రదాయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి సాధ్యమైనంత వరకు ఎక్కువగా తెలుగులో మాట్లాడడానికే నేను చూస్తున్నాను. మరి అందరూ నాకు సపోర్ట్ చేస్తారా? మీకు ఈ వీడియో నచ్చిందా? కొత్త కొత్త డిజైన్స్ని ట్రై చేస్తున్నాను. మీకు ఎలా నచ్చాయో, మీకు ఒకవేళ ట్రై చేస్తే డిజైన్ ఎలా కుదిరిందో మరి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ. మీరు సపోర్ట్ చేస్తే ఇంకెన్నో వీడియోలు వంటలు కానీ, ఏవైనా టిప్స్ కానీ, ముగ్గులు కానీ, ఏవైనా క్రాఫ్ట్స్ కానీ, ఇలా జ్యువెలరీ డిజైన్స్ కానీ మరెన్నో వీడియోస్ని, మేకప్ బ్యూటిషియన్ వీడియోస్ కానీ, అన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో కానీ ఏ వీడియో అయినా నేను మీకు చేసి షేర్ చేయగలను. మరి మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలతో ఈ క్రాంతి మీ ముందుకు వస్తూ ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈ న్యూ డిజైన్ ఎలా ఉంది ఫ్రెండ్స్? కొత్తగా డిజైన్ చేశాను. మరి నీకు నచ్చిందా? నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోరా మన ఛానల్ని. మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారా? ఈ వీడియోలో ఏ విధమైన తప్పులుంటే నన్ను క్షమించండి. సారీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.